శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నంద హరిచంద్ర గారు. నమస్కారం అంజబాబు గారు. సెట్లో దర్శకుడు తర్వాత హీరో, తర్వాత హీరోయిన్, తర్వాత కెమెరామ్యాన్ లేకపోతే ఇంకొకళ్ళు, ఇట్లా ప్రధానంగా చెప్పుకుంటా ఉంటాం. ఓకే, సో వాళ్ళకి ఏదన్నా డెసిషన్ తీసుకోవాలన్నా వాళ్ళకి మేజర్గా ఉంటుంది. అవును, ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా జరిగింది, హీరో నచ్చలేదు, ప్యాకప్ అని చెప్పి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. లేకపోతే డైరెక్టర్కి మూడ్ అవుట్ అయింది, ప్యాకప్ చెప్పి కదా. అర్థమైంది కదా, మీరు అడిగారు, అర్థమైంది నాకు. అర్థమవుతుందా? అర్థమైంది. అయితే ఎవరు లేదు, ఓన్లీ వన్ అండ్ ఓన్లీ నట చక్రవర్తి ఆయన. చక్రవర్తి, సో విశ్వనట చక్రవర్తి తామర్ల వెంకట రంగారావు గారు ఏమండి, విశ్వనట చక్రవర్తి ఏమండి. తర్వాత వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఎవరన్నా మర్చిపోతారండి? మాయాబజార్ ఎవరన్నా మర్చిపోతారా? ఘటోత్కచుడు ఏమండి, యముడు, కంసుడు, దక్షుడు, అక్బరు, కీచకుడు, మాయాసురుడు, కీచకుడు, రావణుడు, దుర్యోధనుడు, ఈ పాత్ర అన్ని వేసిన ఒకే ఒక వ్యక్తి ఎస్వి రంగారావు గారు. ఇంతవరకు ఇన్ని పాత్రలు, పౌరాణిక పాత్రలో వేసిన నటులు ఎవరూ లేరు. సమానమైన స్థాయిలో రామారావు గారు విప్లవం చేసినా కొన్ని పాత్రలు ఆయన వేయలేరు కదా. ప్రతిపక్ష నాయకుడు వేయలేరు కదా, ప్రతికూల నాయకుడు, ప్రతి నాయకుడి పాత్రలు ఆయన వేయలేరు కదా. ఈయన ఒక్కరే వేశారు ఆయన. సరే, ప్రతిసారి మీరు వాళ్ళ గురించి చెబుతా ఉన్నారు. నాకు ఒక ఇన్సిడెంట్ తెలుసు, టెక్నికల్గా సంబంధించి. చెప్పండి. ఇది అయిపోయాక చెప్తా నేను. ఇది చెప్పండి. నాకు తెలిసి ఒకటి ఉంటుందా? ఇప్పుడు ప్రతి సందర్భంలో మొత్తం వీళ్ళ గురించి మొత్తం మీరు చెబుతున్నారు కదా. ఈయన చేసిన ద బెస్ట్ క్యారెక్టర్ మాయాబజార్ లోది. ఇప్పుడు మనం అనుకున్నాం ఘటోత్కచుడు సూపర్ క్యారెక్టర్. వివాహ భోజనం కరెక్ట్. దాంట్లో ఒక షాట్ ఉంటదండి, దాంట్లో ఒక షాట్ ఉంటది. అది ఇప్పుడు వాళ్ళని అడిగినా కానీ సరిగ్గా ఆన్సర్ రాదు. సరే, ఇంకో క్యారెక్టర్ మర్చిపోతా, వాళ్ళదే, విజయవాడదే, పాతాళ భైరవి. సాహసం చేయరా నిబ్బక, అద్భుతం. రాకుమార్ దక్కుండ్రా, కరెక్ట్, అద్భుతం, సూపర్. అయితే ఒక నిమిషం, ఇప్పుడు ఈ షాట్ ఏదైతే ఉందో అది నేను మీది మొత్తం అయిపోయిన తర్వాత నేను రివీల్ చెప్పండి. అయిపోయాక అంటే ఇది నాకు తెలిసి డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి కానీ లేకపోతే సినిమా లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ షాట్ చాలా విలువైంది. అది నేను ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రంగారావు గారు 1918 సామర్ల కోటేశ్వర నాయుడు లక్ష్మీ నరసాయమ దంపతులకు జన్మించారు ఆయన. ఎక్కడ? నూజివీడు జమీందారులు అంతా తెలుసు కదండి మనకి. మీర్జాపురం కూడా అటు సైడే ఉంది, గన్నవరం అటు సైడ్. అక్కడ జన్మిస్తే ఈయన తాతగారి పేరు కూడా రంగారావే. అంటే తండ్రి పేరు పెట్టుంటాడు ఆయన, రంగారావు. రంగారావు ఆయన వైద్య వృత్తి, ఆయన సర్జన్ అంట. రంగారావు గారు తాతగారు సర్జన్ అంట, అంటే కోటేశ్వర నాయుడు తండ్రి గారు. తర్వాత బడేటి వెంకటరామయ్య అనే ఆయన రాజకీయ నాయకుడు, ఈయన మేనమామ. అంటే అమ్మ అన్నయ్య. బడేటి వాళ్ళతోనే సినిమాలు నిర్మాతగా ఆయన పేరు పెట్టాడు, బడేటి. చేసినప్పుడు ఈయన ఏం చేశారంటే 13 మంది పిల్లలండి వీళ్ళకి. 13 మందిలో ఒకడు రంగారావు గారు. మొత్తం అంతమంది, 8 మంది ఆడపిల్లలు, 5 మగపిల్లలు. మీరు చూసుకోండి, 5 మగపిల్లలు, రంగారావు ఒకడు. నంబర్ ఎట్లా తెలియదు నాకు. 5 ఆడపిల్లలండి, 8 మంది ఆడపిల్లలు. అంటే అప్పట్లో ఈ ఫ్యామిలీ ప్లానింగ్ అది పాటించేవాళ్ళు కాదు కదండి. 1918, 20 ఆ ప్రాంతాల్లో అసలు ఈ ఆలోచన లేదు కదా. భ్రూణ హత్య అనే ఆలోచన లేదు అప్పట్లో. భ్రూణ హత్య అనేవాళ్ళు పిల్లల్ని ఇది అనరు కదా వాళ్ళు. చేత ఎంతమంది ఉంటే అంత నిండు సంసారం అనేవాళ్ళు. అయిపోయిన తర్వాత ఇవి ఏం చేసిందంటే, ఈవిడ ఎక్కువగా చెంగల్పట్టు మెడ్రాస్లో ఉండేవారు. ఆయన వైద్య వృత్తి రీత్యా మెడ్రాస్ వెళ్ళేవాళ్ళు. ఆయన గంగారత్నం గారు అని ఆయన భార్య, ఎవరు తాతగారి భార్య, నాయనమ్మ. నాయనమ్మ గారి పేరు గంగారత్నం గారు. ఆవిడ ఆయన పోయిన తర్వాత మెడ్రాస్లో కాపురం పెట్టారు. మెడ్రాస్లో ఉంటే అంటే ఎక్కువగా అటే తిరిగారు ఆయన డాక్టర్గా, తాతగారు. ఇప్పుడు ఈ పిల్లలందరినీ ఇక్కడ ఈయన ఎక్సైజ్ శాఖలో ఉద్యోగం చేస్తూ ఉంటాడు కోటేశ్వర నాయుడు గారు.
అంచేత ఈ పిల్లల ఈ ట్రాన్స్ఫర్ల మూలంగా పిల్లలందరినీ ఇలా తిప్పటం ఇష్టం లేక ఈయన ఏం చేశాడంటే ఈ పిల్లలందరినీ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర పెట్టేశాడు. ఎవరు? రంగారావు గారు నాన్నగారు. అంటే మద్రాసులో చేరారు మొత్తం పిల్లలందరూ. ఓకే. అంటే అప్పట్లో బాధ్యతలు తీసుకునేవాళ్ళు కదా పెద్దవాళ్ళు, అందుకని మెడ్రాస్లో చేరారు. మెడ్రాస్ హిందూ కాలేజ్ హై స్కూల్లో ఈయన స్టార్ట్ చేశాడు ఎడ్యుకేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఎస్ఎస్ఎల్సి వరకు చదివారు. స్కూల్లో నాటకాలు కూడా వేశాడు. ఇదివరకు నాటకాలు అంటేనండి ఒక ఇంపార్టెంట్ పార్ట్ అయిపోయింది సార్. ఇప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే మొత్తం అందరినీ రీసెర్చ్ చేస్తుంటే ప్రతి వాళ్ళకి ఒక నాటకాల ఇంట్రెస్ట్ కానీ, ఒక నాటకాలు స్కూల్లో నాటకాలు వేయటం కానీ, అప్పట్లో ఒక ఎంటర్టైన్మెంట్ ఇదే అనుకుంటా వాళ్ళకి. సినిమాలు రాకపోవడం కూడా అదేలేండి ఏమండి. అట్లా ఎస్ఎస్ఎల్సి చదివారు. ఆ తర్వాత ఉద్యోగరీత్యాను మరి తండ్రి దగ్గర చదివాడో, ఉద్యోగరీత్యా ఇంటర్మీడియట్ అక్కడ చదివాడు ఆయన. ఎవరు? విశాఖపట్నంలో చదివాడు ఆయన, రంగారావు గారు. ఓకే. ఎస్ఎస్ఎల్సి వరకు మెడ్రాస్లో చదివి మళ్ళీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినట్టున్నారు పిల్లలు. మరి అక్కడ విశాఖపట్నంలో చదివారు. అక్కడ విశాఖపట్నంలో చదివిన తర్వాత డిగ్రీ కాకినాడకు వచ్చారు. మళ్ళీ డిగ్రీ కాకినాడకు వచ్చిన తర్వాత నాటకాలు అక్కడ వేస్తానే ఉంటారు. నాటకాలతో పరిచయం ఉంది. ఎక్కడో చూస్తే బళ్ళారి రాఘవ, గోవిందరాజు సుబ్బారావు గారి నాటకాలు బాగా పేరు పొందిన రోజుల్లో వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటే నేను కూడా అంతటి వాడిని అవుతానేమో అనే ఆశ ఉండేది కొద్దిగా. ఆయన ఆ టింజి, ఆర్టిస్టిక్ టింజి ఎప్పుడో ఒకటప్పుడు నిద్ర లేపుద్దండి మనిషి. ఎప్పుడు అలాగ ఆలోచించాడు ఈయన. అంటే చాలా మందికి మనం చెప్పుకుంటే చాలా మందికి ఇలాగే వాళ్ళు ఆదర్శప్రాయులు అయ్యారు నాటకాల్లో. గోవిందరాజు సుబ్బారావు గారు, బళ్ళారి రాఘవ గారు, రాఘవ కళా సమితి అని పేరు కూడా పెట్టుకున్నారు చాలా మంది. ఇక్కడ కాకినాడ వచ్చిన తర్వాత ఏంటంటే నాటకాలు ఎక్కువ, ఎందుకంటే యంగ్మన్స్ హ్యాపీ క్లబ్ అనే దాంట్లో నాటకాలు ఎక్కువ ఆడుతూ ఉంటారు. మీకు తెలంగాణ ఇక్కడ పల్లెటూరు నాటకం ఆడినప్పుడు పినిశెట్టి గారి నాటకం పృథ్వీరాజ్ కపూర్ గారు వచ్చి చూశారు. ఆ తర్వాత ఇలాగ చాలా మంది నాటకాలు ఆడితే యంగ్మన్స్ హ్యాపీ క్లబ్లో వీళ్ళందరూ మెంబర్స్. రంగారావు, అంజలి దేవి గారు కూడా అక్కడ మెంబర్స్. రేలంగి అక్కడి నుంచి వెళ్ళినళ్ళే అలా నాటకాలు ఆడుతున్నారు. ఈ తర్వాత డిగ్రీ అయిపోయింది, బిఎస్సి అనుకుంటాను ఆయన. బిఎస్సి డిగ్రీ అయిపోయిన తర్వాత ఈయన నాటకాలు వేస్తున్నప్పుడు ఈయన పెర్ఫార్మెన్స్కి, డైలాగ్ మాడ్యులేషన్కి, డిక్షన్కి ఇంగ్లీష్ ఈయన ఎక్కువ బాగా మాట్లాడేవాటండి. ఇంగ్లీష్ నాటకాలు వేసేవాడు, షేక్స్పియర్ నాటకాలు. మర్చెంట్ ఆఫ్ వెనిస్, యాంటోనీ సీజరు, షైలాక్ పాత్రలన్నీ ఈయన ఇంగ్లీష్లో స్టేజ్ మీద ప్రదర్శించేవాడు, ఏకపాత్రమైనవి అన్నీ కూడా. సో రంగారావు గారి డిక్షన్ మీద ఆ ఇంగ్లీష్ నాటకాలు వేసినప్పుడు ఒక ఇంగ్లీష్ అతనికి ఇతను అభిమాని అయ్యాడు రంగారావు గారికి. ఈ డిగ్రీ అయిపోయిన వెంటనే నీకెందుకు, నేను ఒక ఉద్యోగం ఇప్పిస్తాను ఫైర్ సర్వీస్లో, నువ్వు అప్లై చేయని చెప్పి డిగ్రీ అయిపోయిన తర్వాత అప్లై చేయని చెప్పి అప్లై చేయించాడు. అప్లికేషన్ చేస్తే ఉద్యోగం ఇప్పించేసాడు. తలుచుకుంటే ఉంది. సో ఇంగ్లీష్ డిక్షన్కి ఈ వచ్చే ఉద్యోగం ఒక్కోసారి తెలుగు వస్తే వస్తుంది, ఒక్కోసారి లాంగ్వేజ్ హిందీ వస్తే ఉద్యోగాలు వస్తాయి. అలాగా ఇక్కడ రంగారావు గారికి అది అడ్వాంటేజ్. నాటక అభిమాని, కొలంకర్ ఏదో పేరు కూడా ఉందండి, టిపికల్ నేమ్. తప్పు చెప్పకూడదు కాబట్టి చెప్తాను. అయిపోయింది. ఫైర్ సర్వీస్లో వేశారు. ట్రైనింగ్కి మెడ్రాస్ పంపించారు. 3 months ట్రైనింగ్. పోస్టింగ్ బందర్లో వేశారు. పోస్టింగ్ బందర్లో వేసిన తర్వాత ఇక్కడి నుంచి అక్కడ మన ట్రాన్స్ఫర్ అయింది. బందర్ నుంచి ఎక్కడికి? విజయనగరం ట్రాన్స్ఫర్ అయింది. విజయనగరం ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఈ పర్మిషన్స్ ఇవ్వాల. ఏది? నాటకాలు వేస్తే పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు కాదు, నాటకాలు వేయటానికి పర్మిషన్స్ ఇచ్చేవాళ్ళు కాదండి. ఇచ్చేవాళ్ళు కాకపోతే అట్లాగే చేస్తూ ఉన్నారు ఆయన. కొన్ని పర్మిషన్స్ ఇవ్వలేదు అక్కడ రంగారావు గారికి. ఇచ్చినప్పుడు అలాగే అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఆ టైంలో ఈయన అక్కడికి వెళ్ళిన టైంలో ఈయన బంధువు ఒకటి ఉన్నాడు, బివి రామానందం గారిని. ఆయన సేలంలో సినిమా తీస్తున్నాడు. సేలంలో ఏ సినిమా తీస్తున్నాడు ఆయన? వరూధిని అనే సినిమా తీస్తున్నాడు ఆయన. వరూధిని అనే సినిమా తీస్తూ నీకు వేషం ఇస్తాను, నువ్వు సేలం వచ్చేసాయి అని చెప్పాడు. సినిమా అంటే ఇంకేముంది, నటనకి అవకాశం ఉండే పాత్ర కదండి, ఈ అవకాశం కదా. రంగారావు ఉత్సాహంగా జాబ్కి రిజైన్ చేసి వెళ్ళిపోయాడు ఆయన. జాబ్ చేస్తే కుదరదు. నాటకాలకి పర్మిషన్ ఇవ్వండి, సినిమాలకు ఎందుకు ఇస్తారు సెలవు? నెలల తరబడి ఎవరు? ఫైర్ యాక్సిడెంట్ అంటే ఎమర్జెన్సీ సర్వీస్ అది. ఫైర్కి సెలవులు ఎవరు ఏమండి? సేలం వెళ్ళిపోయాడు. సేలంలో
నెలకి ఎంతని 250 ఎంతో ఇంతే 200, 250 రూపాయలు జీతం మీద వరుదిని సినిమా చేశారు. దాంట్లో ప్రవరాక్షి వేశాడు ఈయన. ఓకే. గిరిజ తల్లి, గిరిజ గారు, రేలం గారు గిరిజ గారు లేరు, ఆవిడ తల్లి హీరోయిన్. అలాగా ప్రవరాక్షుడు వరుదిని సినిమా తీసిన తర్వాత తీస్తే అది సూపర్ ఫ్లాప్. రంగారావు గారికి వెరీ బ్యాడ్ నేమ్ వచ్చింది. అసలు ఎక్స్ప్రెషన్ లేవు, పాడు లేవు. ఎందుకంటే ఫస్ట్ టైం ఆడదాంతో యాక్ట్ చేసేటప్పుడు కొంత జంకాడంట ఆయన. ఓకే. ఆడదాని ఎక్స్ప్రెషన్ ప్రవరాక్షుడు అంటే అంటే వెళ్ళిపోయే కదా వరుదిని, ఈవిడ్ని యాక్సెప్ట్ చేయడు ప్రవరాక్షుడు. అదే కింద మందు రాసుకునే కథ తెలిసే ఉంటుంది. అక్కడ ఏదో ఎక్స్ప్రెషన్ సరిగ్గా ఇవ్వలేదంట. రంగారావు గారికి బ్యాడ్ నేమ్ వచ్చింది. ఏంట్లో అనుకున్నాడు, మళ్ళీ వెనక్కి వచ్చేసి ఉద్యోగాలు ట్రయల్స్ చేశాడు. ఉద్యోగాలు ట్రయల్స్ చేస్తే జంషెడ్ టాటా దీంట్లో అప్పుడు మెడ్రాస్ ప్రెసిడెన్సీ, ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఉంది, నాట్ డివైడెడ్. మళ్ళీ జంషెడ్ టాటాకి వెళ్ళిపోయి బడ్జెట్ అనలిస్ట్ గానో లేకపోతే దేంట్లోనో క్లర్క్ గానో ఉద్యోగం చేస్తున్నాడు. ఉద్యోగం చేస్తున్నప్పుడు అప్పుడు ఒక చిన్న అవకాశం వచ్చింది. ఎలా అవకాశం వచ్చిందంటే మనం చెప్పుకున్నాం, కాకినాడ యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్లో రంగారావు గారు, అంజలి గారు, డైరెక్టర్ బిఏ సుబ్బారావు గారు కూడా అక్కడ పరిచయం. అక్కడ ఆయన పల్లెటూరి పిల్ల సినిమా తీస్తున్నాను నేను, నీకు విలన్ వేషం ఇస్తాను, నేను ఎన్టీ రావు గారికి విలన్ గాను, నువ్వు వచ్చేసే అన్నాడు ఆయన. ఆ పరిచయంతో యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ అంటే పెద్ద పెద్ద వాళ్ళందరికీ పరిచయమేనండి. ఏమండి చలం అక్కడికే వచ్చాడు, రేలంగి గిరిజ, వీళ్ళు రేలంగి అంజలిదేవి, అయినా సి పుల్లయ్య, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే. సో దర్శకులందరూ వెతుకుతూ ఉంటారు ఆర్టిస్టుల్ని. అప్పుడు పల్లెటూరు పిల్లకని పిలిచాడు, ఒప్పుకున్నాడు, వేషం వేస్తా అన్నాడు. అంటే ఆయన నట గురించి తెలుసు కదా, వేషం వేస్తా అన్నాడు. వేషం వేస్తా ఉంటుండగా ఈ పల్లెటూరు పిల్లకి రాగానే ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మన దేశం సినిమాలో ఒక వేషం ఇచ్చాడు ఈయన. ఎవరు, ఎల్వి ప్రసాద్ గారు. మన దేశం డైరెక్టర్ ఎవరో మిర్జాపురం రాజు, అది కృష్ణవేణి గారు. అందులో ఒక వేషం ఎస్వి రంగారావు గారికి ఇచ్చారు, ఇన్స్పెక్టర్ ఏదో. ఇతను పోలీస్ కానిస్టేబుల్, ఎన్టీఆర్ గారు అక్కడ ఇంట్రడ్యూస్ అయ్యాడు. సో ఆ పల్లెటూరు పల్ల రిలీజ్ అవ్వలేదు, మన దేశం రిలీజ్ అయింది ముందు. సో ఫస్ట్ పిక్చర్ వీళ్ళకి అంటే వరుదిని పక్కన పెట్టేస్తే ఇద్దరు మహానటులు మన దేశం చిత్రం ద్వారా ఇక్కడికి వచ్చారు, ఇంట్రొడ్యూస్ అయ్యారు. మన దేశం ముందు రిలీజ్ అయింది. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే పల్లెటూరు పొరలో బుక్ అయ్యాడు, మన దేశంలో రిలీజ్ అయింది. ఇలా ఉంటుండగా ఇంకేంటి చేద్దాం అని అనుకుంటుండగా అప్పుడు బిఎన్ రెడ్డి గారు కవర్ చేసి, అంటే ఇక అవకాశాలు వచ్చినాయి తప్ప ఇంకా ఫుల్గా సెటిల్ కాలేదు ఎవరు. వెళ్తుండగా ఈ రంగారావు గారి నటన చూసిన బిఏ సుబ్బారావు గారు మాట్లాడుకుంటారు కదా డైరెక్టర్స్ అందరూ, చూసినప్పుడు బిఎన్ రెడ్డి గారు చేసి బంగారు పాపలో ఆయన ఇచ్చాడు. అందులో మోస్ట్ పెర్ఫార్మెన్స్ క్యారెక్టర్ అది, ఒక పాపని ఇచ్చేయటం అది. అందులో రంగారావు గారికి విపరీతమైన పేరు వచ్చేసింది. పేరు వచ్చిన తర్వాత ఇప్పుడు విజయవాడలో పాతాళ భైరవ్ అనే సినిమా తీస్తున్నారు. పాతాళ భైరవ్ తీస్తుంటే మాయాబజార్ కాదు ముందు, పాతాళ భైరవ్ ముందు. పాతాళ భైరవ్లో ఒక నేటపాల మాంత్రికుడు అంటే, ఇదివరకు మాంత్రికుడు అంటే ముక్కామలనే వేసేవాళ్ళు. ఇదివరకు మాంత్రికుడు అంటే ముక్కామలే, ఇంకెవరూ లేరు అనే నానుడి అప్పట్లో అందరికీ ఉంది. అందరూ కూడా అదే అనుకుంటున్నారు. ఇది తెలుసుకున్నాడు రంగారావు గారు. ఈయనకి బాగా క్యారెక్టర్ మీద మాయపాల మాంత్రికుడు అని ఎవరో చెప్పారు బాగా, అసలు బ్రహ్మాండమైన క్యారెక్టర్, నీలాటోడు వేస్తే అసలు ఇదైపోద్ది, కానీ ఎలా ఇస్తారు అనుకుంటే ఈయన కేవీ రెడ్డి గారు అపాయింట్మెంట్ తీసుకున్నాడు. ఆయన కేవీ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని, సార్ నమస్కారం సార్, నా పేరు ఎస్వి రంగారావు, అదే సామర్ల వెంకటరంగారావు, ఆయన చేత మీరు ఒక్క 10 నిమిషాలు 15 నిమిషాలు కేటాయిస్తే నేను ఒక చిన్న క్యారెక్టర్ వేసి చూపిస్తాను సార్, మీరు నాకు సాయం చేయాలి సార్ అని చెప్పి చాలా వినయంగా అప్రోచ్ చేసి, అంటే క్యారెక్టర్ మీద బాగా ఇంట్రెస్ట్. అప్రోచ్ ఎలా ఉంటుంది కదా డైరెక్టర్ అప్రోచ్ అంటే. అప్పుడు ఏం చేశాడంటే షైలాక్ క్యారెక్టర్ వేశాడు, మర్చెంట్ ఆఫ్ వెనిస్ షైలాక్ క్యారెక్టర్. అంటే అది ఒక టిపికల్ క్యారెక్టర్, ఆ మాంత్రికుడి మాడ్యులేషన్కి పెర్ఫెక్ట్గా మ్యాచ్ అవుద్ది అది. ఓకే.
ఆ మాడ్యులేషన్ చేసుకుని ఇంగ్లీష్ ఉంటుంది కదండి, ఆ మాడ్యులేషన్ చెప్పేటప్పటికి కేవీ రెడ్డి గారికి వెలిగింది, బల్బు వెలిగింది. అసలు భలే చెప్తున్నాడే. ఈ టైప్లో అంటే అప్పుడప్పుడు ఏమవుతుందో తెలుసండి, డైరెక్టర్ గారికి ఐడియా లేకపోయినా కూడానండి వీళ్ళు చేసిన దాని నుంచి ఒక్కొక్క ఐడియా వస్తుంది. నిజమేనండి. ఇప్పుడు దాంట్లో మీరు చెబుతుంటే నాకు గుర్తొస్తుంది, షేయరా అంటాడు, సాహసం చేయరా, చెయ్యరా కూడా కాదు, స్పష్టత ఉండదు, షేయరా, అవును అంతే కదా, రాకుమార్ దక్కులేరా అంటాడు, ఆ టైప్ లోనే అంటాడు. ఆ డిక్షన్ అంతే ఉందండి. ఆ డిక్షన్ కరెక్ట్. ఆ డిక్షన్ ఆయన ఈయనకి ఎస్వి రంగారావు చేస్తుంటే రెడ్డి గారికి క్యారెక్టర్ మీద ఒక అవగాహన వచ్చేసింది. ఓకే మీకు అర్థం కాలే? అవునవును. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు మీరు నేను చెప్తుంటే మీకు నాకు ఒక షాట్ గుర్తొస్తుందని ఎలా చెప్పారు మీరు, అలాగా ఇది న్యాచురల్ కోర్స్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. కేవీ రెడ్డి గారికి ఎస్ నీకు వేషం ఇస్తున్నా అని చెప్పేసి వేషం ఇచ్చాడు. ఆ వేషం ఎంత పాపులర్ అయిందో, ఎంత బాగా చేశాడు ఆయన. ఆ లుక్స్ ఇలా చూసేవాడండి ఆయన, మనం చేయలేం కానీ కనీసం ఆ పెర్ఫార్మెన్స్ లో తినేశాడు ఆయన. కరెక్ట్. నవ్వుతో నా భవిష్యత్తు ఆపోజిట్ లో ఉన్న ఎన్టీఆర్ గారు అసలు ఆయన పాతాళ భైరు మామూలు సినిమా కాదు, మామూలు సినిమా కాదండి. ఏమండి ఫస్ట్ నాగేశ్వరరావు అనుకున్నారు. అవును, ఆ హిస్టరీ వచ్చేటప్పటికి పాతాళ భైరులో ఇక విపరీతమైన క్రేజ్ వచ్చేసింది రంగారావు గారి పెర్ఫార్మెన్స్. ఇక తర్వాత నెక్స్ట్ సినిమా మాయాబజార్. మాయాబజార్ సినిమా ఇక ఏ లెవెల్, అసలు ఏ లెవెల్లో వెళ్ళింది అసలు. హాయ్ హాయ్ నాయక్ అంటూ వాడు రామారెడ్డి గారు కలర్ ప్రింట్ గ్యాప్ మనకు రీ రిలీజ్ అప్పుడు కలెక్షన్లు ఎట్లా అంటే క్యూలో నించున్నారు ప్రేక్షకులు, మళ్ళీ చూద్దామని. కాబట్టి అది ఆ సినిమాలు అంతే. కానీ ఒకటి చెప్పనండి, బ్లాక్ అండ్ వైట్ లోనే బాగుంది, అందంగా. అంటే నిజం చెప్తున్నాను, అది ఎలా ఉన్నా అందమే, అంటే కాకపోతే ఈ కలర్ వాళ్ళు ఎందుకు చేశారంటే కలర్ సామ్రాజ్యం నడుస్తున్నప్పుడు ఆడియన్స్ మైండ్ లో అంతా కలర్ ఉంది, అంచేతని కలర్ చేశారు. కానీ అసలు మార్కస్ బాట్లే కెమెరా పంతనం బ్లాక్ అండ్ వైట్ లో ఎంత బాగా ఉందండి అసలు. వెన్నెల అంటే వెన్నెల బ్లాక్ అండ్ వైట్ లోనే చూడాలి, కలర్ లో చూడలేము మనం. దాంట్లో అద్భుతమైన షాట్లు ఉన్నాయండి, అద్భుతమైన షాట్లు ఉన్నాయి. నేను ఈ షాట్ తో పాటు ఒక 2 షాట్లు ఉన్నాయి. నేను ఇప్పుడు ఎడుగుడి ఆ డిస్కషన్ వచ్చింది కాబట్టి అది ఎక్స్ప్లెయిన్ చేస్తా, చెప్పండి, లాస్ట్ లో చెప్తా. చెప్పండి. ఈ లోపు ఆలోచించుకోండి, ఆలోచించుకోండి. అయిన తర్వాత ఇక ఆయనకి తిరుగులేదండి. ఇక మిస్సమ్మ, వరుస చిత్రాలండి. మిస్సమ్మలో ఎలాంటి క్యారెక్టర్, సాంఘిక క్యారెక్టర్ ఏమండి, వరుసగా ఇలా సినిమాలు చేసుకుంటూ ఇక ఆయన లేని, ఇక పౌరాణిక పాత్ర అంటే ఆయన లేని సినిమాయే లేదు. పౌరాణిక పాత్రలో ఆయన లేని సినిమా లేదు. నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. జంషెడ్పూర్లో ఉద్యోగం వచ్చిన తర్వాత బడేటి వెంకటరామయ్య గారు రాజకీయ నాయకుడు అని చెప్పాను కదా, ఆయన కూతురునిచ్చి పెళ్లి చేశారు రంగారావు గారు. అప్పుడే యుక్త వయసులోనే ఆయన డిగ్రీ చదివి ఒక సినిమా చేసి మళ్ళీ జంషెడ్పూర్కి వెళ్ళాడు ఆయన. అంటే దాదాపుగా 25 ఏళ్ళ లోపు లీలావతి అని ఆవిడనిచ్చి, బడేటి వెంకటరామయ్య గారు అమ్మాయి ఆవిడ, మేనమామ కూతురు, బయట వాళ్ళు కాదు, చేశారు. సరే ఆ పిల్లల గురించి డీటెయిల్ గా తర్వాత వద్దు, ఇప్పుడే చెప్పేస్తాను. ఆయనకి 2 ఆడపిల్లలు, ఒక అబ్బాయి. అది అబ్బాయి సంగతి తర్వాత చెప్తాను. అబ్బాయి కూడా అకాల మరణం చెందాడు రంగారావు తర్వాత. ఇలా చేస్తున్నారు. ఇక ఆయనకి తిరుగులేదు రంగారావు గారికి. ఏ సినిమాలు చూడండి, నాగేశ్వరరావు గారు ఇటు ఈస్ గారు ఇట్లా వరుస సినిమాలు చేస్తున్నారు ఆయన. సత్య హరిశ్చంద్ర తీసినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అందులో గుమ్మడి గారు విశ్వామిత్రుడు. ఆ విశ్వామిత్రుడు ఏం చేస్తాడంటే హరిశ్చంద్రుడిని కాలుతోటి ఆ తల మీద తన్నాలి. గుమ్మడి నన్ను తట్టడం ఏంటి, ఏం లాభం లేదు, నేను చేయను అని వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు ఏదో మేనేజ్ చేసి, అదేంటి సార్ విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని అంటున్నాడు, రంగారావు గారిని కాదు, గుమ్మడి రంగారావు గారిని అంటం కాదు అన్నాడు. గుమ్మడి గారు ఆయన అంటే గొప్ప గౌరవం ఆయనకి. అదేంటో చెప్తాను. ఒకసారి అమెరికాలో చెప్పాడు గుమ్మడి గారి రంగారావు గారి నటన గురించి. అది నేను చెప్తాను, నెక్స్ట్ చెప్తాను లాస్ట్. అయిన తర్వాత అది ఇక ఇలాంటి మాయాబజార్ తర్వాత ఈయనకి ఏమైందంటే ఒక విధమైన నాకంటే నటుడు ఉన్నాడా అనే ఒక చిన్న చిరు ఇది వచ్చేసింది ఆయనకి. అంటే
ఒక అందరూ పొగిడేసరికి పాతాళ భైరవి ఒకటి, ఆ. మాయాబజార్ ఒకటి, రంగారావు వల్లే నడిచింది ఈ సినిమాలు అని అనేటప్పటికి ఆయన ఆయన కానీ నిజమే నిజమే కూడా. నిజమే కూడా. అయిన తర్వాత ఈ టెండెన్సీ వచ్చింది ఆయనకి. ఓకే. ఇప్పుడు ఇదివరకు చెప్పినట్టు చేయాలి కదా. ఇప్పుడు గుమ్మడికాయ ఇన్సిడెంట్ చెప్పానే, అలాగే ఒకసారి విజయవాళ్ళు కాల్ షీట్ల మీద సంతకం పెట్టమన్నారంట ఏదో సినిమాకి. అందరూ దొంగలే ఏదో సంథింగ్ కాల్ షీట్స్ అనుకుని నేను వెంటనే అందరూ పెట్టారు సార్, ఇది కంపెనీ యొక్క ఇది, మీ కంపెనీ అయితే ఇష్టమైతే పెట్టుకోండి, లేకపోతే మానిపారేయండి, ఏంటయ్యా నేను అక్కర్లేదు అనుకుంటే మానిపారేయండి, నేను పెట్టను, నేను సంతకం పెట్టడం ఏంటి. ఇదే విజయ్ వాళ్ళు ఫస్ట్ లో స్టార్టింగ్ లో క్యారెక్టర్ అంతే అంతే కదా, టర్నింగ్ అది అంతే అంతేనండి. అంచేత ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత, కాన్ఫిడెన్స్ అది కాన్ఫిడెన్స్ ప్రేక్షకుల ఆదరణ కాన్ఫిడెన్స్ కూడా మనిషికి పెరుగుద్దండి సక్సెస్ అయిన తర్వాత. ఎప్పుడైనా సక్సెస్ అయిన తర్వాత. కాకపోతే దాన్ని సంయమనంతో వ్యవహరించే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది కొన్ని తప్పులు చేస్తారు, స్వయంకృతాపరాధాలు అనుకుంటున్నాను. అంచేత వాళ్ళకి తెలియదని కాదు, తెలిసి తప్పులు చేసేవాళ్ళు సినిమా వాళ్ళు ఎక్కువ. ఎప్పుడైనా తీసుకోండి మీరు, ఇది ఒక కొత్త ఇదిలాగా ఏమండి. అది అయిన తర్వాత ఇక సాంఘిక చిత్రాలు కానివ్వండి, ఏ సినిమా తీసుకోండి, మన నాగేశ్వరరావు గారితో సినిమాలు తీసుకోండి, మంచి మనుషులు, ఇవన్నీ ఇవన్నీ ఇది కదా, లాయరు ఏమండి. ఇక ఏ సినిమా తీసుకున్నా రంగారావు గారు. సాంఘిక చిత్రాలు తీసుకోండి, తమిళ్ అయితే ఎక్కువ చేశాడు ఆయన, దాదాపుగా 53 సినిమాలు 55 సినిమాలు తమిళ్లో చేశాడు ఆయన. ఆయన తమిళ వాళ్ళే అనుకుంటారు అందరూ తమిళ సినిమాల్లో. కానీ పంచకట్టు మన దాంతో ఉంటారంట ఈయన. ఎప్పుడు మనకట్టుతోనే ఉంటారు. ఈయన అడ్డకట్టు కట్ల అదే ఎక్కడో ఒక సినిమా అప్పుడు కూడా ఇన్సిడెంట్ ఏదో ఉందండి. వాళ్ళు తమిళ సినిమాకి ఇలా కట్టుకోవాలంటే ఎస్విఆర్ ఇంతే కట్టుకుంటాడు, వాళ్ళందరికీ తెలిసాను, ఏదో ఎవరో ఎస్విఆర్ పెట్టుకోవాలంటే అంతే. ఎస్విఆర్ డైలాగ్ మాడ్యులేషన్ కావాలిగా, యాక్టింగ్ కావాలా, మీకు పంచి కావాలా అని అడిగాడు. కరెక్ట్. మరి చూడండి ఇలాంటి ఇన్సిడెంట్లు సర్లేండి. ఇక ఆయన గురించి పట్టించుకోవడం మానేశారు, ఆయన కావాలంతే అంతే. కరెక్ట్. ఇప్పుడు ఇలాంటివన్నీ అడగటం, ఆలోచించడం మానేశారండి ఎవరైనా సరే, నిర్మాతలు, దర్శకులు. రంగారావు గారు కావాలి అంటే పౌరాణికాల్లో ఎన్ని పాత్రలు ఉన్నాయో, ప్రతినాయక పాత్రలు అన్ని పాత్రలు వేసాడండి ఆయన. ఇది ఒక రికార్డు, ఇంతవరకు ఎవరికి లేదు. ఈయన ఫ్యామిలీ గురించి చెప్పేశాను నేను, 2 పిల్లలను, ఒక అబ్బాయిని. చనిపోయారు తర్వాత చెప్తాను. అయిన తర్వాత ఈయనకి బ్రెయిన్ ఉంది, పద్యాలు రాస్తాడు, పాటలు రాస్తాడు, సాహిత్యాభిమానం ఉంది, కథలు రాస్తాడు. ఈయన సొంతంగా సినిమా తీయాలనుకున్నాడు. ఏది ఎప్పుడు కాదు, 68, 69 అప్పట్లో అంతే. ఈ సినిమాలన్నీ చేసి దాదాపుగా 60-70 సినిమాలు చేసేసిన తర్వాత, అంటే ఈ పౌరాణిక పాత్రలు, ఈ సాంఘిక చిత్రాలు అన్ని కలిపి ఒక 60-70 సినిమాలు అయిపోయిన తర్వాత ఆయన డైరెక్షన్ 60-70 అంటే 80 దాదాపు పైన ఉంటాయి, 100 పైన. తమిళ తెలుగు కలిపి 100 పైన ఉంటాయి. చేయాలనుకుని ఫస్ట్ సినిమా చదరంగం తీశాడు. చదరంగం తీసినప్పుడు 67 చదరంగం తీసిన తర్వాత అది మంచి పేరు వచ్చింది, ఇదైంది, అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. నంది అవార్డు వచ్చి సెకండ్ అవార్డు వచ్చింది. సెకండ్ అవార్డు వచ్చిందని ఈయన ఫీల్ అయ్యాడు. దీనికి ఫస్ట్ అవార్డు దేనికి వచ్చింది? అక్కినేని నాగేశ్వరరావు సుడిగుండాలకు వచ్చింది. బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈయన. నాగేశ్వరరావు గవర్నమెంట్ వాళ్ళని పట్టుకుని ఫస్ట్ ప్రైజ్ తెప్పించుకున్నాడు. అసలు లేదంటే నా సినిమాకి రావాలి ఫస్ట్ ప్రైజు, ఇలాగా ఇచ్చేయటం అని బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఆయన ఓపెన్ గా మాట్లాడతాడు, ఏది ఉంటే అది మాట్లాడతాడు. అసలు బోళా శంకరులు అంటాడు ఆయన. ఆయన పర్సనాలిటీ ఏది ఉంది కానీ కంప్లీట్ బోళా శంకరుడు అండి. రంగారావు గారు మనసులో ఏం పెట్టుకునేవారు కాదు. అయితే సారీ రాస్తారు మళ్ళీ ఏదన్నా తెలుసుకుంటే. ఇది అయిన తర్వాత ఈ కాంట్రవర్సీ, ఆదిత్య సుబ్బారావు గారు పార్ట్నర్ కదా సుడిగుండాలకి, చక్రవర్తి చిత్ర మీకు తెలిసే ఉంటుంది. రామారావు గారును ఆదిత్య సుబ్బారావు గారు వాళ్ళు అవార్డులు ఇచ్చిన డబ్బులతోటి ఒక సంస్థ ప్రారంభించి ప్రజలకు ఉపయోగపడే చిత్రాలు తీద్దామని చెప్పి సుడిగుండాలు, ఆ పిల్లల యువత ఎలా చనిపోతుందో అనే సినిమా సుడిగుండాలు తీశారు. సుడిగుండాల్లో మునిగిపోతున్నారు యువత. ఇచ్చేతంటే వాళ్ళు ఈ ఫాస్ట్ లివింగ్,
కాలేజీలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా ఇదైపోయి కుర్రాళ్ళు చెడిపోతున్నారనే దాని మీద చెడిపోయి వాళ్ళు ఎన్ని నేరాలు చేస్తున్నారు అనే దాని మీద సుడిగుండాలని సినిమా తీశారు. అంటే యువత ఎందుకు పాడైపోతున్నారు, ఎందుకు తప్పులు చేస్తున్నారు, ఎందుకు నేరాలు చేస్తున్నారు, నేరస్తులు అవుతున్నారు విద్యార్థులు. అది అవ్వకూడదని చెప్పేసి దాంతో కోర్టులో వాదిస్తాడు. తన కొడుకుని చంపేసినా కూడా లాయరు ఈయన జడ్జి కొడుకుని చంపేస్తారు ఒక యూత్. చంపేస్తే కూడా ఆయన శిక్ష పడాలని కోరుకోలే. తను దిగొచ్చి ఏం చేస్తాడంటే లాయర్గా వాదిస్తాడు, వాళ్ళ తరపున వాదిస్తాడు, యూత్ తరపున. మీరు వేయాల్సింది వీళ్ళకి కాదు శిక్ష, ఆ చంపిన ఆయుధానికి వేయండి శిక్ష, అప్పుడు సరిపోతుంది. కానీ మార్చాల్సింది వీళ్ళని. మనసులోకి ఆలోచన, చెడు ఆలోచన వచ్చింది చూసారా, ఆలోచన మార్చాలి మనం. శిక్ష వేసినంత మాత్రాన మార్పు రాదు సమాజంలో అని చెప్పే సామాజిక దీంతో సుడిగుండాలు తీశారు. దానికేమో ఈయన నా సినిమా గొప్పదనుకున్నాడు. ఆయన తప్పులేదు, బాగా తీశాడు ఆయన. చదరంగం సందేహం లేదు, బాగా తీశాడు. సెకండ్ అవార్డు వచ్చిందంటే చూడండి, ఆయన ఫస్ట్ సినిమాయే నంది అవార్డు వచ్చింది, రాష్ట్ర ప్రభుత్వ అవార్డు వచ్చిందంటే రంగారావు గారు గొప్ప డైరెక్టర్ కదా, అంటే గొప్ప ఈస్థెటిక్ సెన్స్ ఉంది కదా. తక్కువ వాళ్ళు కాదండి ఎవరును. పైగా ఎన్ని అనుభవాలు, ఎన్ని క్యారెక్టర్లు, ఎన్ని డైరెక్టర్ల దగ్గర చేసి ఉంటారు. ఈ అనుభవం అంతా వాళ్ళ రంగరించి ఆర్టిస్టులో ఉంటుందండి. వాళ్ళు డైరెక్టర్ల కంటే గొప్ప డైరెక్టర్లు అవుతారు. మనం అంతవరకే. వీళ్ళు 100 సినిమాలు చేస్తారు, 100 డైరెక్టర్ల దగ్గర, కనీసం 50 డైరెక్టర్ల దగ్గర చేస్తారు కదా. ఈజీగా ఆ అనుభవం అంతా వీళ్ళు ఇచ్చేసుకుంటారండి, పోగు చేసుకుంటారు. అలాగా అయినప్పుడు ఆది సుబ్బారావు గారు వచ్చాడు నాగేశ్వరరావు దగ్గరికి. ఏంటయ్యా నువ్వు అసలు, ఏంటి నాగేశ్వరరావు నువ్వు మరి ఆయన ఇలాగ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ఇవన్నీ ఆయన నేను నిజంగానే నేను ట్రై చేసి అవార్డు తెచ్చుకోలేదు, అది మీకు తెలుసు, నాకు తెలుసు. తెలిసినప్పుడు మళ్ళీ దాన్ని పెద్ద చేయటం ఎందుకు? ఇందులో ఒక గ్రహించాల్సింది ఏంటంటే ఆవేశపడలే ఆయన నాగేశ్వరరావు గారు కూడా. ఇంచేత వీటి నుంచి నేర్చుకోవాలి మనం. గబుక్కుని ఎవరన్నా ఇదిగో నీ తిట్టాడరా అంటే తిట్టాడా అని వెళ్ళి వాళ్ళ మీద ఫైట్ వెళ్ళి లేకపోతే కౌంటర్ స్టేట్మెంట్స్ ఇవ్వటం. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఈ కౌంటర్ స్టేట్మెంట్స్ ఎక్కువైపోయినాయి. అలా కాదు, అసలు వాడు అంటాడా, అప్పుడు అన్నాయి. ఇప్పుడు మనం తప్పు చేయలేదు కదా, వాడు తిట్టాడు అన్నాడు, నేను తిట్టలేదుగా అని అనుకుంటే పోయే. అలా నాగేశ్వరరావు అనుకుని చెప్పాడు. సరే కాదు, క్లారిఫై చేయాల్సిన అవసరం కదా, అది చేయాలంటే నువ్వు చేయి, నేను చేయాలి, నేనేం హర్ట్ అవ్వలే ఆయన అన్నందువల్ల. రంగారావు గారు గ్రేట్ ఆర్టిస్ట్, నేను హర్ట్ అవ్వలేదు అన్నాడు. అప్పుడు ఆది సుబ్బారావు గారు వెళ్ళారు. రంగారావు గారు ఆయన కొంచెం రుసరుసలాడారు ముందు సుబ్బారావు గారు కానీ, ఇది ఇచ్చారంటే అయిన తర్వాత ఒకసారి నేను చెప్పేది వినండి సార్, మీరు ఒక్కసారి నాకు కొంచెం టైం కేటాయిస్తే సినిమా చూడండి, అప్పుడు కూడా మీకు అనిపిస్తే అప్పుడు తిట్టండి. మీరు సినిమా చూసి వాళ్ళు మొదటి బహుమతి ఇవ్వటం న్యాయమా కాదా అని ఆలోచించి మీకు అనిపిస్తే మొదటి బహుమతి ఇవ్వాలి అని అప్పుడు మీరు మీ మనసులోంచి ఆలోచన తీసేయండి, కోపం తీసేయండి మా మీద. లేదు అప్పుడు ఆలోచించండి, మీరు ఏం చేయమంటారు అది చేస్తారు. ఆ బహుమతి వెనక ఇచ్చేయమంటారు, ఆ బహుమతి తీసుకొని అన్నాడు ఆయన నంది అవార్డు చదరంగం. నాకు సెకండ్ అవార్డు ఇచ్చారు, నేను తీసుకొని అన్నాడు అండి అన్నాడు. అప్పుడు ఏమో కొంచెం చల్లబడి సరి చూస్తానన్నాడు ఆయన. చూపించారు, కొంతమంది తీసుకొచ్చి సుడిగుండాల సినిమా వేసి చూపించారు. సినిమా వేసి చూపించిన తర్వాత దాని భావన ఇప్పుడు చెప్పాను కదా, సినిమా కదా. జడ్జి కొడుకుని చంపితే కూడా వాళ్ళకి మీరు వేయాల్సిన శిక్ష వాళ్ళకి కాదు, ఆయుధానికి వేయండి, వాళ్ళ మనసులో ఆలోచించి చంపేయాలి, ముందు దానికి శిక్ష వేయాలి మనసులో అని చెప్పి వాదించాడు ఆయన. ఆయన చెప్పిన తర్వాత నిజమేనయ్యా మీ సబ్జెక్ట్ బాగుంది, నిజంగా నాది సెకండే, సారీ నాగేశ్వరరావు చెప్పండి